హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. హ్యాపీ వీకెండ్. వెల్కమ్ టు గ్లాస్ మెస్ ఛానల్. ఇది ఎప్పట్లానే పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మనోళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైమ్ ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే, ఆ ఛానల్‌లో ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇవాళ ఈడ కనిపిస్తున్నట్టుగా హైబెరీ క్లాసిక్ విస్కీ టాపిక్ తీసుకొని వచ్చేసినండి. ఇక దీని గురించి ఓవరాల్‌గా రివ్యూ తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే బాటిల్ ఓవరాల్ రివ్యూ చూద్దాం. దాని వీడియో నేను అటాచ్ చేస్తున్నా ఒక 2 మినిట్స్. ఇక్కడ చూడండి. ఇది బాటిల్ ఫ్రంట్ సైడ్ రివ్యూ. ఫ్రంట్ సైడ్ ఇట్లుంటది. సో, ఫ్రంట్ సైడ్ ఇట్లుంటది. హైబెరీ క్లాసిక్ విస్కీ. ఇది అక్కడ లిక్కర్ మార్ట్‌కెళ్ళినప్పుడు ఇది మస్తుంటది, మస్తుంటది అని చెప్తే తీసుకున్నా. ఎట్లుందో చెప్తా రివ్యూ నేను. క్యాప్ అయితే అట్లుంటది. ఇది నేను రివ్యూ చెప్పే లోపల ఇంకెవరైనా ట్రై చేసిలా దీన్ని. ట్రై చేస్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో తెలపండి. సో దట్ మన వాళ్ళొచ్చి వీడియో చూసి కమెంట్స్ చూసి వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది. ఇది బాటిల్ 375 ఎంఎల్ బాటిల్ అక్కడ నేను యాడ్ చేశా చూడండి. 375 ఎంఎల్ బాటిల్. ఇందులో కూడా 42.8% ఉంది ఆల్కహాల్. 42.8% 375 ఎంఎల్ బాటిల్ ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. 375 ఎంఎల్ 42.8% ఆల్కహాల్ అని. అండ్ దీని కాస్ట్ వచ్చేసి యాస్ పర్ టుడే తెలంగాణలో నాకైతే రూ. 660 పడిందండి. అక్కడ చూడండి, రూ. 660 పడింది. ఇది ఓవరాల్‌గా బాటిల్ రివ్యూ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్‌గా కాస్ట్ అండ్ ఇది ఎంత ఎంఎల్ ఉందో కంప్లీట్ బాటిల్ ఓవరాల్ రివ్యూ ఇది. సో, ఇక మనం మందు టేస్ట్ గురించి వచ్చేస్తే ఫస్ట్ మనం ఎట్లా వాటర్ కలుపుకొని తాగుతాం కదా! సో, అట్లనే ఫస్ట్ ఓ 60 ఎంఎల్ మందు పోసుకొని దాంట్లో వాటర్ కలుపుకొని తాగినాను. నాకైతే మందు రాడ్ అనిపించింది. అంటే చాలా హార్డ్‌గుంది. ఇది ఎవలికైనా హార్డ్ మందు ఇట్లా స్మూత్ వద్దు, హార్డ్‌గా ఉండాలి తాగినప్పుడు మందు అనే వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేస్తున్నాను. ఇట్లా వీకెండ్ ఏదో రిలాక్సేషన్ గాని, లేకపోతే ఇట్లా మందు స్మూత్‌గా ఉండాలి అని అనుకునే వాళ్ళైతే నా వ్యూ అయితే వద్దని చెప్తున్నాను. ఇంకా మీ ఇష్టం, తీసుకునేవాళ్ళు తీ తీసుకోవాలనుకుంటే అది మీ ఇష్టం. సో, మందైతే హార్డ్‌గా ఉంది. సిప్ మనకు తెలుస్తుంది హార్డ్‌గా ఎళ్తుందని. కాకపోతే ఎక్కుతుంది. మందైతే ఎక్కుతుంది. 1, 2 పెగ్స్‌కి మనకు తెలుస్తది ఎక్కిందని. కాకపోతే ఏందంటే మందు చాలా హార్డ్‌గుంది. అది మీ ఇష్టం, ఇంకా మీకే వదిలేస్తున్నాను. నా వ్యూ అయితే హార్డ్‌గుంది. అండ్ ఇది మనం ఎప్పట్లానే డిఫరెంట్‌గా ట్రై చేస్తాం కదా! ఈసారి చెరుకు రసం తీసుకొచ్చాను డిఫరెంట్‌గా ట్రై చేద్దామని. చెరుకు రసం ఆ బాటిల్ అది. చెరుకు రసం తీసుకొచ్చాను డిఫరెంట్‌గా ట్రై చేద్దామని. సో, మందైతే హార్డ్‌గానే ఉంది కాబట్టి కొంచెం టెన్షన్ అయింది చెరుకు రసంలో కలిపితే ఎట్లుంటదో. అంటే ఫ్లేవరు చెరుకు రసమే ఉంటదా? లేకపోతే ఇది ఓవర్ రైడ్ చేసి మళ్ళీ హార్డ్‌గానే ఉంటదా అని డౌటొచ్చింది నాకు. సో, ఇంకా ఏదైతే అని ట్రై చేద్దామని మళ్ళా 60 ఎంఎల్ పోసుకొని బాటిల్ గ్లాస్‌లో అట్లనే ఇగ చెరుకు రసం పోసుకొని ట్రై చేసినప్పుడు చెరుకు రసం ఫ్లేవరే ఉంది. ఏం డిఫరెన్షియేట్ ఐ మీన్ ఇది ఓవర్ రైట్ అవ్వలేదు. అట్లా మన్ మంచిగా స్వీట్ అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఓవరాల్‌గా అయితే బాగా అనిపించింది. కానీ మందైతే హార్డ్‌గా ఉంది. చెరుకు రసంతోని పోసుకొని తాగితే మనకేం ఫ్లేవర్ తెలుస్తలేదు. చెరుకు రసం ఫ్లేవరే తెలుస్తుంది. చాలా బాగా అనిపించింది. చెరుకు రసంతోని తాగితే సూపర్. కానీ 1, 2 పెగ్సే ఇది. ఎక్కువ తాగితే షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో, ఎవరైనా తాగాలనుకునే వాళ్ళు ఇది కూడా చూసుకొని తాగండి. ఇట్లా చెరుకు రసంతోని తాగితే చాలా బావుంది. కానీ డైరెక్ట్ తాగితే మాత్రం హార్డ్ ఉంది. సో, ఇది నేను ఓవరాల్‌గా ఇచ్చే 2 టైప్స్ ఆఫ్ రివ్యూ అండి ఈ మందు గురించి. ఇంకా స్టఫ్ గురించొస్తే ఈసారి నేను నాన్ వెజ్ చికెనే ట్రై చేసినా. ఎప్పటిలానే చికెన్ నాకు ఫేవరెట్ కాబట్టి. సో, ఇది ఆహ్, మందు, చెరుకు రసంతోని పెట్టిన ఫోటో ఇవి. అండ్ స్టఫ్ అయితే నేను ఓవరాల్‌గా చికెనే ట్రై చేసినాను ఈసారి. ఇది ఒకవేళ మీరు ఇట్లాంటి హార్డ్‌గుండే విస్కీస్ ట్రై చేస్తే మీరెట్లాంటి చూడండి, నేను నా స్టఫ్ ఫోటో పెట్టినాను. మీరెలాంటి స్టఫ్ ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్స్‌లో తెలపండి. అండ్ మీకు ఇంకోటి ఏమన్నా ఇట్లాంటి హార్డ్‌గున్న విస్కీస్ టేస్ట్ ఐ మీన్ రివ్యూ ఇవ్వాలనిపిస్తే కింద కామెంట్‌లో తెలపండి. సో, ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. ఆ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా నా ఛానెల్‌ని పంపించి ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను. థాంక్ యూ.